వాహనాలకు ఇవాల్టి నుంచి పెట్రోల్ బంద్ చేసేసింది సర్కార్. రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీని గురించి మరింత తెలుసుకుందాం. కాలం చెల్లిన వాహనాలు, పాత బండ్ల యజమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఢిల్లీ సర్కార్. ఇక నుంచి ఓల్డ్ వెహికల్ కి డీజిల్, పెట్రోల్ పోయొద్దనే నయా రూల్ ను తీసుకొచ్చింది రేఖా గుప్తా ప్రభుత్వం. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాలుష్యం నివారించడంలో భాగంగా బీజేపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక వాహనాలకే గాక దేశంలో ఎక్కడి నుంచి వచ్చే వాహనాలకైనా సరే పాతవని తేలితే ఇప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ పోయొద్దని ఢిల్లీ సర్కార్ డిసైడ్ అయింది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వెహికల్స్ కు ఇక మీదట ఇంధనం పోసేది లేదని ఢిల్లీ కమిషనర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. జూలై 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా దేశ రాజధానిలో లైఫ్ టైం అయిపోయిన వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ల రికగ్నైజేషన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా 500 స్టేషన్లలో ANPR కెమెరాలను ఏర్పాటు చేశారు. కొత్త నిబంధనలో భాగంగా తొలుత వాహనాల నెంబర్ ప్లేట్లను స్కాన్ చేయడంతో పాటు వాహన రికార్డులను చెక్ చేస్తారు. అన్ని సరిగ్గా ఉంటే అప్పుడు వాహనాల్లో ఇంధనం నింపుతారు. ఇకపోతే ఢిల్లీలో 62 లక్షల పాత వాహనాలున్నట్లు సమాచారం. రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇలాంటి వాహనాలను నియంత్రించాలనే ఉద్దేశంతో నో ఫ్యూయల్ రూల్ ను సర్కార్ తీసుకొచ్చింది.